ఏమన్నా ఒక భర్త భార్య మీద కోపడటం తప్పేం కాదే. ప్రేమ ఉంటేనే కోపడతాం మనం. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు నా మాటలు మీకు ఇబ్బందిగా ఉన్నాయి అనుకోండి, మీ మీద ప్రేమతోనే చెప్తాం తప్ప మేము దాని కోపమా? అయితే ఆ కోపం అనేది ఎప్పటికీ మనసులో ఉంచుకుంటే అది పాపం అవుతుంది. కోపపడండి కానీ పాపం చేయకండి. ఆ కోపం కూడా ఎప్పటి వరకు నిలిచి ఉండాలి అని కండిషన్ పెట్టాడు దేవుడు. సూర్యుడు అస్తమించే వరకే. ఎవరైనా కానీ మీ మీద ఒకవేళ కోపపడినా ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపు మీలో కోపం కూడా అస్తమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా కోపంతో పడకకెళ్ళారా, కోపంతో నిద్రలోనికి వెళ్ళారా, ఆ కోపం కాస్త ద్వేషం అవుతుంది, ద్వేషం కాస్త పగ అయిపోతుంది, పగ కాస్త పాడు చేయాలన్న ఆలోచనకు దారితీస్తుంది, పగ కాస్త ప్రతీకారాన్ని కోరుకుంటుంది, పగ కాస్త వాడి ప్రాణం పోతే బాగుండన్నంతగా నేను తినేస్తుంది. ప్రశాంతంగా పడుకోండి, ఎంత చక్కగా ఉంటుంది. కోపంతో పడుకోండి, నిద్ర పడుతుందా? అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం అయిందనంటే కోపాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. కానీ దానికి నువ్వే ఏం చేస్తున్నావు అంటే దానికి ఊతమిస్తున్నావు, బలమిస్తున్నావు కోపానికి.